జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర మాల జేఏసీ నుంచి 30 మంది మాలలు నామినేషన్ వేశారని రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ తెలిపారు. భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాలలకి రిజర్వేషన్ పేరుతో తీవ్ర నష్టం చేసిందని, రేవంత్ రెడ్డికి మాలలపై చిత్తశుద్ధి లేదని, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ప్రజలు అర్థం చేసి రేవంత్ రెడ్డి రాక్షస పాలనను గద్దెదింపాలని, రేవంత్ రెడ్డి ప్రభుత్వంను జూబ్లీహిల్స్ ఎన్నికతో గుణపాఠం చెప్పాలన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో మాల జేఏసీ నాయకులను గెలిపించారని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలను కోరారు. రిజర్వేషన్ లేకుండా చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి ఏదైతే గ్రూప్ 1 లో ఉన్నటువంటి 15 కులాలకు అన్యాయం చేసింది, గ్రూప్ 3 లో ఉన్నటువంటి 26 కులాలకు అన్యాయం చేసింది, ఉప కులాలకు మొత్తం కూడా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించాలని కంకణబద్దలేదు. ఈ రోజు బై ఎలక్షన్ లో మరి అత్యధికంగా 200కు పైగా 300కు వచ్చే విధంగా నామినేషన్లు ఉన్నాయి. కాబట్టి మరి అక్కడ నామినేషన్లు వేసి మరి కాంగ్రెస్ పార్టీని బొందబెడతామని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఆధ్వర్యంలో ఈ రోజు మేము దాదాపుగా ఒక 50కి పైగా నామినేషన్లు వేయబోతా ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రిజర్వేషన్లు వర్గీకరణ చేసి మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్ లేకుండా చేసినటువంటిది మీకందరికీ తెలుసు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యొక్క డిమాండ్ ఏంటంటే, మీరు చేసిన అవగాహన రాహిత్యం చేసిన వర్గీకరణ వల్ల ఈ రోజు ఇళ్లలో అన్నిట్లలో ఫెయిల్ అయిపోయాడు. 42% రిజర్వేషన్ లో ఫెయిల్ అయిపోయాడు. రైతులకు ఏదైతే రైతుల భూములు లాక్కొని ఫెయిల్ అయిపోయాడు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడి ఆ యొక్క నిరుద్యోగుల చేతిలో ఫెయిల్ అయిపోయాడు. అన్ని సామాజిక వర్గాలు తెలంగాణ ప్రజలు ఏదైతే రేవంత్ రెడ్డిని ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అని అంటున్నారు. కాబట్టి మా రిజర్వేషన్లు మాకు కావాలంటే ఈ నియోజకవర్గంలో మా యొక్క అభ్యర్థులు పోటీలు నిలబడతా ఉన్నారు. మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడగొడతామని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం.